హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో ఏంటంటే లాస్ట్ కొన్ని వీడియోస్ ముందైతే సబ్స్క్రైబర్స్ ఒక కంపెనీ టైమింగ్స్ లాంటివి, బస్ ఫెసిలిటీ ఎక్కడ దాకా ఉంది, అలాగే ఫుడ్ ఏంటి, అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, ఇవి కూడా చేయండి అన్న, చెప్పండి అన్న అంటున్నారు. ఎందుకంటే ఫర్దర్గా ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుందనేసి అడిగారు అనమాట. ఇది అడిగి కూడా దగ్గర 1.5 month పైన అయితే అయిపోయింది అనమాట. దాని గురించి చేద్దామని వెయిట్ చేస్తున్నాను. కానీ డ్యూటీ వీడియోస్ ఈ మధ్యన ఛానల్ మానిటైజేషన్ ఇలా కొంచెం బాగా బిజీ ఉండడం వల్ల ఆ వీడియో అయితే నేను చేయలేదన్నమాట. ఇది ఎపిసోడ్ 1 అనమాట. జాబ్ వీడియోస్ సపరేట్గా మీకు వస్తూనే ఉంటాయి. మెయిన్ సబ్ వీడియోస్ కొన్ని వస్తాయి అనమాట. అవి ఏందనేది మీకు ముందుగా ఛానల్ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ రోజు అయితే మీకు 2 కంపెనీ గురించి అయితే మీకు చెప్తాను అనమాట. అందులో ఆ కంపెనీ ఎక్కడుంది, ఆ కంపెనీ ఏం తయారవుతుంది, అలాగే దాంట్లో మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ మీకు టైమింగ్స్, బస్ ఫెసిలిటీ ఎక్కడ దాకా ఉందనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎపిసోడ్ 2లో ఇంకొక 2-3 కంపెనీస్, ఎపిసోడ్ 4లో ఇంకొక 2-3 కంపెనీస్ అనేవి ఈ ఎపిసోడ్ అనేది మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. జాబ్ డేస్ అనేవి సపరేట్గా వస్తుంది. లాస్ట్ నేను చెప్పాను కదా ఒక 1 week బ్యాక్, మన ఛానల్లో ఏమి వీడియోస్ అయితే రానున్నాయి అనేది చెప్పాను కదా. అది కూడా నేను మీకు ఈ వీకెండ్ లోపల అయితే మీకు చెప్తాను అనమాట. అంటే జాబ్ వీడియోస్తో పాటు ఇంకేమేమి వీడియోస్ వస్తాయి. నేను ఏం చేసినా మీకు ఉపయోగపడే వీడియోసే చేస్తాను అనమాట. సరే, ఉపయోగపడకుండా వీడియోస్ అయితే ఏమీ చేయను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ని, ఓకేనా. అది కొంచెం నాకు చాలా బాధగా ఉందన్నమాట. మీకోసం నేను ఎంతెంతో గ్యాదర్ చేసి చేస్తాను అనమాట. ఈ 2 కంపెనీస్లో ఒక కంపెనీ గురించి నేను రాత్రి వేరే అతనికి కాల్ చేసి కనుక్కోవడంలో దగ్గర నాకు హాఫ్ టైం పడుతుంది అనమాట. వాళ్ళు కాల్ చేయటం, కాల్ లిఫ్ట్ చేయడం, రిక్వెస్ట్ చేయటం, ఇలా నాకు డేటా కావాలని చెప్పి అడగటం, ఇలా చేస్తున్నాను అనమాట. ఇదంతా నేను మీకోసం చేస్తున్నాను. కాబట్టి నా సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది నేను కోరేదనమాట. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియోస్ అందకన్నా ముందుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి, ఓకేనా. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఏంటంటే మీకు డైకిన్ అలాగే ఇసుజు ఈ 2 కంపెనీ గురించి అయితే మీకు చెప్తాను అనమాట. ఎందుకు ఈ 2 అంటే స్టార్టింగ్ వచ్చి ఇసుజు కంపెనీ వస్తుంది అనమాట. దాని గురించి నాకు ఫుల్గా ఐడియా ఉంది. అయినా కానీ నేను వేరే అతనికి కాల్ చేసి మరీ క్లియర్గా కనుక్కున్నాను అనమాట. అంటే బస్ ఫెసిలిటీస్ ఏంది, టైమింగ్స్ ఎప్పుడు, మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డైకిన్ను ఈ 2 కంపెనీ గురించి అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వేరే కంపెనీ గురించి మీకు వస్తాను అనమాట. ఇంకా మీకు డైలీ ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. డైలీ మనకు ఎవ్రీ ఈవినింగ్ 5:30 నుంచి 6 లోపల అయితే మనకు వీడియో అనేది ఆటోమేటిక్గా మీకు అయితే వచ్చేస్తుంది. ఆ టైంలో ఫ్రీగా ఉండడానికి చూడండి, వీడియోని మిస్ చేసుకోకుండా, ఓకేనా. మనం ఇంకా టాపిక్ వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఇసుజు కంపెనీ గురించి వద్దాం. ఇసుజు వచ్చి మనకు సిసిటీలో ఎంటర్ కానీ ఫస్ట్ వచ్చే కంపెనీ ఏంటంటే ఒక ఇసుజు ఒకటే అనమాట. ఆ తర్వాత మీకు అన్ని కంపెనీలు అయితే వస్తాయి. ఇందులో అయితే ఏమున్నాయి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇసుజులో ఫస్ట్ డ్యూ టైం చూస్తే దీనిలో ప్రజెంట్ రన్ అయ్యేది ఓన్లీ జనరల్ షిఫ్ట్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. జనరల్ అంటే పగులు మాత్రమే రన్ అవుతుంది. షిఫ్ట్స్ అయితే ఎలాంటివి లేవన్నమాట ఈ కంపెనీలో. ఇందులో మెయిన్ ఏంటంటే ప్లస్ పాయింట్ అదే అనమాట. ఎంప్లాయీస్ టైడ్ అవర్ అనమాట. చాలా మంది ఈ సీజన్లో పోవడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, దీనిలో జనరల్ కూడా మీకు 2 టైమింగ్స్ అయితే ఇచ్చున్నారు. ఒకటి వచ్చి 6 AM డ్యూటీ, అలాగే 7 AM డ్యూటీ అనమాట. 1 hour అనమాట ఉంటుంది. 6 AM వచ్చే వాళ్ళని 6 AM అయితే బస్సులు పిక్ చేసుకుంటాయి. అలాగే 7 AM వచ్చే వాళ్ళని కూడా బస్సులు అయితే పిక్ చేసుకొని వస్తారనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చి 6కి వస్తారు కదా, వాళ్ళకి వచ్చి ఈవినింగ్ వచ్చి మీకు 4 PM అయితే అయిపోతుంది, ఓకేనా జనరల్లో. అలాగే 7 AM వచ్చిన వాళ్ళకి వచ్చి 5:30 PM అయితే మీకు డ్యూటీ అనేది ఎండ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఒకవేళ మీకు ఏదైనా ఓటీ కానీ ఉంటే 1 hour ఉంటే 2 hours ఉంటే మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో దానికి ఎక్స్పాండ్గా ఇంకొక 1 or 2 hours అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, సరేనా. ఈ ఎక్స్పాండ్ టైంలో మీరు ఓటీ లేకుండా వెళ్ళిపోయినా 1 hour ఓటీకి ఉన్నా 2 hours ఓటీకి ఉన్నా మీకు బస్సు అయితే మీకు కామన్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట, ఓకేనా. ఓటీ అనేది మనం చెప్పలేం, డైలీ పెట్టచ్చు, డైలీ పెట్టకపోవచ్చు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూస్తే బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇసుజు కంపెనీ నుంచి తాడ, సుల్లూరుపేట, సత్తివేడు, ఊతుకోట, తెరవల్లూరు, శ్రీకాళహస్తి, వరదయపాలెం, అలాగే చెన్నై కూడా ఉందన్నమాట. చెన్నై బస్ ఏంటంటే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటారో, హెచ్ఆర్ ఉంటారో వాళ్ళ వర్క్ అనమాట అది.
అది కూడా పెద్ద బస్సు అనమాట, ఏసీ బస్సు అది. సో మిగతా అన్ని మీకు నార్మల్ బస్సు, హైటెక్ బస్సు అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ. ఇంకా ఈవినింగ్ ఒకవేళ మీకు ఓటీ టైంలో ఏదన్నా మీకు స్నాక్స్ అనేటివి మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది కాకుండా మీకు ఫుడ్ అనేది నార్మల్ సరేనా, మీరు 6 AM వచ్చినా 7 AM వచ్చినా మీకు టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం అనేది కంపల్సరీగా అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే చాలాసార్లు తిన్నాను సరేనా. మీకు రోజును బట్టి మీకు డైలీ మెనూ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇది ఇష్యూస్ గురించి అయితే మీకు పూర్తి వివరాలు. ఎవరన్నా ఇష్యూ గురించి డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ జాబ్ సంబంధించి అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఫర్దర్గా ఏంటంటే మన ఛానల్లో ఇక్కడ సంబంధించి ఏం కావాలన్నా సరే మొత్తం డేటా మొత్తం మన ఛానల్లో ఉంటుందన్నమాట. అదే నా ప్లాన్ అనమాట మెయిన్. సో ప్రతి కంపెనీ వీడియోస్ అంటే ఇంటర్వ్యూ వీడియోస్ చేయాలి. అలాగే ఇలాంటి వీడియోస్లో ఆ కంపెనీ యొక్క ఫుల్ వివరాలు ఏంటి అంటే ఫుడ్, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా, ఇవన్నీ మొత్తం ప్రతి ఒక్కటి నేను కవర్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, వీడియో చేసి. ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో అకామిడేషన్తో పాటు ఉండే కంపెనీ అన్నా చూడండి అంటున్నారు. సో ప్రజెంట్ అయితే సిరీ సిటీలో ఏ కంపెనీ మీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. కానీ ఇష్యూజ్ మాత్రం సో హాస్టల్ ఏదో పెట్టి రన్ చేస్తుందనేసి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నా లేదనేది కరెక్ట్గా తెలియదు. నేను ఆ విషయం అంటే మర్చిపోయాను. ఒకవేళ మీకు హాస్టల్ ప్రొవైడ్ చేసినా కానీ మీకు ఎంతో కొంత శాలరీలో కట్ చేస్తారనమాట. అది మాత్రం నిజమే, కానీ ఫ్రీగా అయితే ఇవ్వదు. కాబట్టి మీరు హాస్టల్ ఇస్తుంది కంపెనీ అని మాత్రం నమ్మి మాత్రం రాకండి. సో మీరు డిఫాల్ట్గా హాస్టల్లో కావచ్చు లేకుంటే పీజీలో కావచ్చు ఉండి చేసుకుంటామని ఫిక్స్ అయితే రావచ్చు అనమాట. ఓకేనా, ఇది ఇష్యూస్ గురించి నేను తెలుసుకున్న వివరాలు అది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మనం డైకింగ్ గురించి అయితే మాట్లాడదాం. ఓకేనా, డైకిన్ ఏంటంటే డైకిన్ మీకు తెలిసిందే, చాలా వీడియోస్ మీద మనకి చేసామన్నమాట. సో డైకిన్లో మనకున్నది 2 షిప్స్ అనమాట. 2 షిప్స్ అలాగే ఒక జనరల్ ప్రజెంట్ అయితే రన్ అవుతుంది అనమాట. సో నేను డైకిన్లో ఇప్పుడు నేను ప్రజెంట్ పనిచేస్తున్నాను, క్యాబ్ డ్రైవర్కి అయితే పనిచేస్తున్నాను. మీకు అయితే చాలా మంది తెలిసే ఉంటుంది చెప్తున్నాను. సో ఈ కంపెనీ గురించి మీకు పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను. ఓకేనా, దీనిలో వచ్చి మీకు ఫస్ట్ షిఫ్ట్ వచ్చి మీకు అక్కడ అంటే కంపెనీలో సో రూట్స్ వచ్చి ఒక్కొక్క టైమింగ్లో అంటే దూరం బట్టి ఒక్కొక్క బస్సు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైం మనకు అవసరం లేదు. సో కంపెనీ కాడ మనం ఏ టైంకి ఉండాలనేది చెప్తాను మీకు. సో మార్నింగ్ అయితే 5:30కి అయితే మనం బస్ స్టాండ్ని తీసుకొచ్చి దింపుతాయి అనమాట. సో టిఫిన్ చేసుకొని మొత్తం పోగా మీకు 6 o'clock ఇప్పుడు డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఏ షిఫ్ట్. అలాగే బి షిఫ్ట్ వచ్చేదంటే మీకు 2:30కి డ్రాప్ చేస్తారు. మీకు 3కి ఎందుకో స్టార్ట్ అవుతుంది అనమాట డ్యూటీ టైమింగ్ అనమాట. ఇంకా జనరల్ వచ్చి మీకు అక్కడ 8:30కి అయితే డ్రాప్ చేస్తారు. ఓకేనా, సో డైకిన్కి వచ్చే వాళ్ళు అందరూ ఆఫ్ రోల్కి రారు కదా, సో ఆన్ రోల్కి వస్తారు కదా. సో ఇద్దరికి చెప్తున్నాను అనమాట. జనరల్ అంటే ఓన్లీ ఆన్ రోల్ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో షిఫ్ట్ వచ్చి మామూలుగా ఆన్ రోల్ కొంతమంది ఉంటారు, కొంతమంది కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన వాళ్ళైతే కొంతమంది అయితే ఉంటారనమాట. సో ఇది జనరల్ సంబంధించిన ఇదనమాట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే మీకు జనరల్ షిఫ్ట్ ఉంటుంది. సో మీకు మార్నింగ్ టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం అయితే ఉంటుంది. ఈవినింగ్ అయితే మీరు 5:30కి వదిలేస్తారు, మీరైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే సో జనరల్కి వచ్చి 5:30 వెళ్తారు, మీకు 5:50కి 5:55కి అయితే మీకు బస్సు అనేది వచ్చేస్తుంది అనమాట. సో తొందరగా వర్క్ చేసుకొని వచ్చేస్తారు. ఇదే బస్ సంబంధించి షిఫ్ట్ టైమింగ్ అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైకిన్లో షిఫ్ట్ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే అది కొంతమందికి అనమాట. సో ఎవరైనా ఇంజనీర్స్కి క్వాలిటీ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా బస్ ఫెసిలిటీ ఉంటుంది, మీకు ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ షిఫ్ట్ వచ్చినా కానీ మీకు బస్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ కామన్గా ఉంటుందన్నమాట. డైకిన్ కూడా మీకు ఎలాంటి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయదన్నమాట. ఓకేనా, సో ఎవరైనా కంపెనీ రోల్ కింద సెలెక్ట్ అయితే వాళ్ళకి 1 week అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను లాస్ట్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఒకసారి ఆ వీడియో అయితే చూడండి అనమాట. సో 1 week తర్వాత మీరు ఓన్గా హాస్టల్ కావచ్చు రూమ్ కావచ్చు చూసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఇది డైకిన్లో షిఫ్ట్ గురించి, జనరల్ గురించి, ఫుడ్ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి. ఇంకా బస్ ఫెసిలిటీ ఏ ఊరికి ఉందో మీకు చెప్తాను. ఓకేనా, ఫస్ట్ డైకిన్ కంపెనీ నుంచి ఫస్ట్ తడక ఉంది, నెక్స్ట్ సూళ్ళూరుపేట, దొరవార సత్రం. ఓకేనా, ఈ దొరసత్రం ఏంటంటే సో సూళ్ళూరుపేట నుంచి నాయుడుపేటకి మధ్యలో వెళ్ళే రూట్లో వస్తుందన్నమాట, మధ్యలో ఉంటుంది. సో ఆ ఏరియా నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. సో ఎవరైనా చాలా మంది హాస్టల్ దొరక్క కొంచెం సూళ్ళూరుపేటకి అవుట్స్కట్లో కూడా తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విలేజ్లో కూడా రూమ్స్ అనేటివి ఇల్లు అనేటివి దొరుకుతాయి అనమాట. సో వాళ్ళు కూడా ఈ లోపల ఎక్కడ దొరికితే తీసుకుని అయితే రావచ్చు అనమాట. మీకు ఆన్ ది రోడ్లో బస్ వస్తుంది, బస్సుకి మీరు రావచ్చు అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ గుమ్మడిపూడి ఉంది, నెక్స్ట్ చెన్నై కూడా ఉందన్నమాట. చెన్నైకి అయితే మరి లోపలికి లేదు, డీటెయిల్స్కి ఏదో సంథింగ్ ఉందన్నమాట. షిఫ్ట్స్కి ఉంది, అలాగే జనరల్ షిఫ్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఊతుకోడకు ఉంది, సత్యవేడికి ఉంది, షిఫ్ట్స్కి ఉన్నాయి. అలాగే జనరల్ ట్రిప్స్ కూడా మీకు బస్సు అందుబాటులో ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చి వరదాయపాలెం ఉంది, అలాగే బుచ్చినాకండిగా. ఇక్కడ దాకా అయితే ప్రజెంట్ డైకిన్ బస్ ఫెసిలిటీ అయితే వేసిందనమాట. సో ఎంప్లాయీస్ పెరిగే కొద్దీ నెక్స్ట్ కాళహస్తికి, నాయుడుపేటకి కూడా బస్సుని ఎక్స్పాండ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. డైకిన్లో అయితే మీకు ఎలాంటి ఓటీ ఫెసిలిటీ అయితే ఉండదన్నమాట. సో ఓటీ ఎప్పుడు ఉంటుందంటే, సో బీ షిఫ్ట్ వెళ్తారు కదా, బీ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళకైతే సమ్ టైమ్ మంత్లీలో 1 or 2 times ఓటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఓటీ ప్రొవైడ్ చేసినా కానీ బస్ మీకు ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే మీకు ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ సండే అనేది మీకు లీవ్ ఇస్తారు. ఒక సండే వచ్చి మీకు శనివారం, ఆదివారం 2 రోజులు లీవ్ ఇస్తారు అనమాట. సో డైకిన్లో అయితే ఆ ఫెసిలిటీ ఉంది. ఇష్యూజులు అయితే నేను లీవ్ చెప్పడం మర్చిపోయాను. ఇష్యూలు అయితే మీకు శనివారం, ఆదివారం మీకు లీవ్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీకు సండే కంపల్సరీ అయితే లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో డైకిన్లో ఏంటంటే ఒకవేళ సండే, సాటర్డే 2 రోజులు లీవ్ వచ్చినా కానీ మీకు ఓటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వెళ్తే శాలరీతో పాటు ఓటీ అమౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఓకేనా, ఇది డైకిన్ గురించి అలాగే ఇష్యూస్ గురించి మీకు పూర్తి వివరాలు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం, పూర్తి వివరాలు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఫాలో అవుతానండి. ఎన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఓకే, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.